నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచడంలో సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి. వీరవసరంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. రాష్ట్ర జిల్లా న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ లా కళాశాలలో విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు, విజేతలకు న్యాయమూర్తుల చేతుల మీదుగా బహుమతులు. భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంథి వెంకటేశ్వరరావు తృతీయ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. భీమవరం సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ట్రెజరీ ఆఫీసర్ గణేష్. పిల్లల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచడానికి సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు. శనివారం వీరవాసరం ఎంఆర్కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి రామాంజనేయులు సభ అధ్యక్షులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బొర్ర గోపిమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి విద్య వలనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విద్యకు పెద్దపీట వేసి అత్యధిక నిధులను కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజా ప్రయోజనాలకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని అన్నారు. పాఠ్య పుస్తకాల నుండే సాంకేతికత అందివస్తుందని, వాటిని బాగా చదివి ఆకలింపు చేసుకోవాలని అన్నారు. విజ్ఞాన సదస్సులు ఏర్పాటు వలన విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన, పరిశోధనల పట్ల ఉత్సుకత ఏర్పడుతుందని అన్నారు. మన జిల్లాలోని భీమవరానికి చెందిన డాక్టర్ ఎల్లాపరగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ ప్లేగు వ్యాధి శాశ్వతంగా నివారించడానికి, క్యాన్సర్ నిరోధకానికి, మేధోట్రికేసిట్ ఫైలేరియా వ్యాధి నివారణకు ప్రపంచ వ్యాప్తంగా నేటికి వినియోగిస్తున్న హెట్రాజన్ ఔషధాన్ని మొదలకు యాంటీబయాటిక్స్ ను కనిపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శాసనమండలి సభ్యులు బొర్ర గోపిమూర్తి మాట్లాడుతూ సైన్స్ విద్య విద్యార్థుల్లోని అంతర్గత శక్తులను వెలికి తీస్తుందని, దీనికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు శాసనసభ్యులు భారతమాత విగ్రహానికి పూలమాలను అలంకరించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా డాక్టర్ ఏబీజే అబ్దుల్ కలాం, సర్ సివి రామన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి శాసనసభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్, శాసన మండలి సభ్యులు తదితరులు నివాళులర్పించారు. చివరగా సైన్స్ ఫెయిర్ సెల్ఫీ పాయింట్ వద్ద శాసనసభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్, శాసన మండలి సభ్యులు సెల్ఫీలను తీసుకోవడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. 20 మండలాల స్థాయిలో నిర్వహించిన పోటీలలో 20 మండలాల నుండి 3 విభాగాల్లో వ్యక్తిగత విభాగం, బృంద విభాగం, ఉపాధ్యాయ విభాగంలో జిల్లా స్థాయికి ఎంపికైన 60 ప్రదర్శనలను శాసన సభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్, శాసన మండలి సభ్యులు సంయుక్తంగా ప్రారంభించి తిలకించి పరిశోధన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, ఎస్ఎస్ఏ ఏపీసీ పి శ్యామ్ సుందర్, జిల్లా సైన్స్ అధికారి విఎంజెడ్ శ్యామ్ ప్రసాద్, జెడ్పీటీసీ జి జయప్రకాష్ నాయుడు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాసరావు, తహసీల్దార్ రామాంజనేయులు, ఎంపీడీఓ కె కిరణ్ కుమార్, మండల ప్రెసిడెంట్ వి దుర్గాభవాని, వీరవాసరం ఎంపీటీసీ జి విజయలక్ష్మి, వివి లక్ష్మి, స్థానిక నాయకులు మెంటే పార్థసారథి, ఎస్ కమల, ఏ మౌనిక, ఎంఈఓలు, విద్యాశాఖ సిబ్బంది, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ జరుపుకోవటం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే పిల్లల్లో ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సైన్స్ని బయటికి తీసుకురావడానికి ఈ సైన్స్ ఫెయిర్ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సైన్స్ ఫెయిర్ వలన విద్యార్థుల్లో సైన్స్ జ్ఞానం పెరిగి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. దీన్ని మనం అందరం కూడా పిల్లలకి బాల్యం నుంచి కూడా అన్ని అలవాటు చేసినట్లయితే, ఈ సైన్స్ గురించి చిన్నతనం నుంచి కూడా అలవాటు చేసినట్లయితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
విద్యార్థులకు అమ్మ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, విద్య అనేది అత్యంత ముఖ్యమైనది. మనం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఒక విద్య వల్లే సాధ్యం అవుతుంది. ఆ విద్య అనేది బాల్యం నుంచి కూడా మనం అలవర్చుకున్నట్లయితే, సరైన మార్గంలో పెట్టినట్లయితే మంచి విద్యావంతులై ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి మీరందరూ కూడా కష్టపడి చదివి మంచి భావి భారత పౌరులు అవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యకు పెద్ద పీఠం వేశారు. మొన్న బడ్జెట్లో కూడా అత్యధిక నిధులు విద్యకు పెట్టడం జరిగింది. మరి ఈ అవకాశాలు మీరు ఉపయోగించుకొని చక్కగా చదువుకుని పైకి వచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి మీ కుటుంబానికి కూడా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. టీమ్స్ వచ్చాయని తెలిసింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ దోస్ టీమ్స్. మీ మండలం లెవెల్లో మీరు సైన్స్ ఫేర్ని అక్కడ నెగ్గుకొని జిల్లా స్థాయికి వచ్చారు. ఇక్కడ కూడా మీ ప్రదర్శన బాగుంది. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ లెవెల్ స్టేట్ లెవెల్కి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి సైన్స్ ఫేర్స్ పెడుతున్నందుకు, ముఖ్యంగా ఇలాంటి స్కూల్ ఎన్వైరన్మెంట్లో పెడుతున్నందుకు ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే సైన్స్ ఫేర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ కమ్ హియర్, ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, సీ ద ఐడియాస్. అంటే మన స్కూల్లో మన స్కూల్కి వెళ్తాము, మన ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతాము, మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాము. అంతేకాకుండా మన జిల్లాలో ఉన్న బ్రైట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్కి వస్తే కాంపిటీషన్ ఏంటి, వాళ్ళకున్న ఐడియాస్ ఏంటి, ఆ ఎక్స్పోజర్ పెరుగుతుంది. సైన్స్ డే కార్యక్రమానికి సంబంధించి ఏదైతే విద్యార్థులు సైన్స్ టెంపర్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యార్థుల యొక్క తెలివితేటని, అంతర్గత శక్తుల్ని వెలికి తీయడం కోసం ఈ యొక్క సైన్స్ ఫెయిర్స్ ఉపయోగపడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఉన్నటువంటి సైన్స్ ప్రాముఖ్యతని చూస్తే ప్రస్తుతం ఇక్కడ ఈ రోజులో ఉన్నటువంటి ఈ అభివృద్ధి సైన్స్ అంతా కూడా కార్పొరేట్ వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే సైంటిఫిక్ యాటిట్యూడ్ తో పిల్లలు ముందుకొచ్చి సమాజానికి, పేద ప్రజలకి ఉపయోగపడే సైంటిఫిక్ ప్రయోగాలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర జిల్లా న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, బాల్య వివాహాలు, ఉచిత న్యాయ సహాయం అనే అంశాలపై భీమవరం డిఎన్ఆర్ న్యాయ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలు, లఘు చిత్రాలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజుల పంపిణీ, పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు అందజేసే కార్యక్రమం శనివారం కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఎంఏ సోమశేఖర్ పాల్గొని ఇటువంటి అవగాహన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఇటువంటి సాంఘిక దురాచారాల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజులు, పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు న్యాయమూర్తులు చేతుల మీదుగా అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ కె రఘురాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సివిల్ జడ్జి ఎం సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి సురేష్ బాబు, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ డి ధనరాజు, డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు, న్యాయ కళాశాల కోఆర్డినేటర్ ఎంవి కృష్ణంరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి యోహాన్, ప్రధాన కార్యదర్శి అడపాల ప్రసన్న కుమార్, ప్యానెల్ న్యాయవాదులు ఎన్ సుధీర్, పి అంబేద్కర్, కె జ్యోతి, ఎంబి భవానీ, అధ్యాపకులు సిహెచ్ రంగారావు, భాస్కర్ రావు, అమూల్యరావు, విజయవాణి తదితరులు పాల్గొన్నారు. practically participating in the course. That should be known by the students who are transporting their higher education. In this case, either 3 years course or 5 years course. There is a chance for 5 years course students to learn more and more because of the reason that they got 5 years time. Whereas in case of 3 years students,
the time span is very limited. Within 3 years, by semester wise, they are going to complete their course within 3 years. So, education is totally different. BM education is totally different from practically obtaining the whole course and practically getting the work from the public education. Because of the reason that coming to practicality, you must have background, you must have tongue like parrot. Likewise, you must have knowledge in the subject, and also you must have day-to-day knowledge in on legal side. Legal side లో ఎన్నో చట్టాల్లో మనకు చట్టాల్లో కాదు సైటేషన్స్ అథారిటీస్ వస్తుంటాయి. 205 లార్డ్షిప్స్ ఆఫ్ Honorable Supreme Court of India and also Honorable High Court judges of various other states. So everything is now settled around. We need not search for guidance for us. Mere perusing the citations, mere going through the fraction of law that is connected with the petitions that we are filing, and also the claims and return statements that we are filing in the courts, we can have knowledge. The DNR college management is every time extending their cooperation for conducting legal programs at their college, and since it is the only college which is available for Bhimavaram people, which is a boon to Bhimavaram, and my sincere thanks on behalf of my judiciary to DNS people. Thank you for giving me this opportunity. అధ్యాపకులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన విద్యార్థులకు నా అభినందనలు. ఈరోజు మన సార్ మేము మా కళాశాలలో అసోసియేషన్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి కార్యక్రమాలు బాగా జరిపి కొన్ని గ్రామాలు దత్తత చేసుకుని మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇందులో భాగంగా మీరు ఇచ్చిన ఈ అవకాశం చాలా గ్రామాల్లో మా విద్యార్థులు వారికి వాళ్ళు జరుగుతున్న అవతారాలు కానీ అవగాహన పెంచి వాటిని అరికట్టడానికి చాలా ఉపయోగించుకుంటారని ఆశిస్తాను. ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నాం, పూర్వం లేవండి. ఇవాళ డ్రగ్స్ విషయంలో కానీ లైంగిక వేధింపులో కానీ ర్యాగింగ్ విషయంలో తగ్గింది కానీ వీటి మీద విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ అవగాహన లేక కొన్ని అవతారాలు జరుగుతున్నారు. దీనివల్ల మీరు ఇచ్చిన అవకాశం వల్ల మా విద్యార్థుల ద్వారా కొంతవరకు అరికట్టని అనుకుంటున్నాను. కొంతమందికి కూడా ప్రభుత్వం పెట్టిన ఈ సెక్షన్ తెలియక కంగారుగా విద్యార్థులు ఉన్నారు. మీరు ఎక్కువ మంది కూడా పేద ప్రజలకి సహాయం చేయాలి, అలాగే నైపుణ్యాన్ని తెలుసుకుని. అలాగే మీ చుట్టుపక్కల గ్రామాలు కానీ మీ యొక్క పట్టణాలు కానీ తప్పనిసరిగా లీగల్ వ్యవస్థ క్యాంపులు జరిగినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి అక్కడ చట్టాల గురించి అవగాహన తీసుకురాకపోతున్నాము. మరి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి లా కళాశాలను కూడా మనం అభినందిస్తున్నాం. మరి అట్లాగే మనం చూడాలంటే కనుక మన ఇదే కళాశాలలో చదివినటువంటి రామస్వామి గారు, కె రామస్వామి గారు ఇదే కళాశాలలో చదివి సుప్రీంకోర్టు జడ్జిగా కూడా అయ్యారు. అదేవిధంగా మనకి జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్టికల్ 370 రద్దు చేసినటువంటి కె నారాయణ రాజు గారు ప్రిన్సిపల్గా చేసి ఇక్కడ ఆయన రద్దు చేయడానికి ఎంతో సహకరించి టీచర్స్ అప్లై చేశారు. అట్లాగే మన ఈ కళాశాలలో మన లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి మన లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మండల్ లెవెల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ మనకి అథారిటీస్ ఉన్నారు. వారికి మనం రిపోర్ట్ చేసినట్టయితే దే విల్ ప్రొవైడ్ ద లీగల్ అసిస్టెన్స్ టు ది poorer section of the people who are suffering such kinds of offences, and that they may face and taking the issues into the notice of all the higher authorities that will solve your problem. So అందుచేత మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని జయప్రదం చేసినందుకు జిల్లా న్యాయమూర్తి గారికి, అలాగే వారి సహచర న్యాయమూర్తులు సీనియర్ డివిజన్లో ఉన్నటువంటి జడ్జి గారికి, జూనియర్ డివిజన్లో ఉన్నటువంటి జడ్జి గారికి, అలాగే సెకండ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇక్కడ హాజరైనందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. అలాగే even though in the 20th century we are seeing so many orthodox families, they are not allowing the girl child to get educated. Even though in this century I faced so many scenarios. In the same way, people
areas when most of them are torturing by their husbands, and most of them are suffering like property issues and any criminal issues. They were unable to face the court. They were unable to lead the justification. You people can understand and make others also literate by this. Thanks for this wonderful opportunity. Thank you so much. మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంథి వెంకటేశ్వరరావు తృతీయ వర్ధంతి వేడుకలు భీమవరంలో శనివారం ఘనంగా జరిగాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, రవితేజ కుటుంబ సభ్యులు కలిసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్న బదిర పాఠశాలలో విద్యార్థులకు క్రికెట్ బ్యాట్స్, వాలీబాల్స్, స్టీల్ డ్రమ్ములు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. తదనంతరం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న జీవీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీవీఆర్ మార్కెట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు. అదేవిధంగా వీరమ్మ చెరువు పార్క్ వద్ద ఉన్న వృద్ధాశ్రమంలో మారోజు గణేష్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవీఆర్ ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా సేవారంగంలో కూడా ప్రజలకు మేలు చేశారని అన్నారు. ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోనూ పారిశ్రామిక రంగంలోనూ ముందుకు సాగుతూ ప్రజలకు మేలు జరిగే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో కోటిపల్లి బాబు, తోట భోగయ్య, తిరుమాని ఏడుకొండలు, రేవూరి గోగురాజు, మాదిరెడ్డి శ్రీనివాస్, కానుబోయిన వెంకటరమణ, వేండ్ర విజయదుర్గ, బి గోపి, కైలా పాండురంగారావు, కొట్టి కుటుంబరావు, కొప్పర్తి సత్యనారాయణ, తిరుమాని శ్రీనివాస్, జవ్వాది గణేష్, కొల్లి ప్రసాద్, చెల్లబోయిన సూర్యప్రకాష్, ముత్యాల బుజ్జి, బొర్రా వాసు, కోమటి రాంబాబు, ఆకుల సోమేశ్వరరావు, అడ్డాల నాని, రామాయణం సత్యనారాయణ, కొప్పుల సత్యబాబు, రామాయణం గోవిందు, కొప్పుల రంగారావు, బొల్లం తాతాజీ, ఆకుల శ్రీను, మద్దిశెట్టి ప్రభాకర్, గొట్టుముక్కల పద్మరాజు, మద్దాల రమణ, రామిశెట్టి జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ గంధి వెంకటేశ్వరరావు 3వ వర్ధంతి. 3 సంవత్సరాలు పూర్తి 4వ సంవత్సరం వచ్చింది. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఇవాళ వేల మందికి ఆయన ఫ్యాక్టరీలు పెట్టి మద్రాసులో కానీ, నెల్లూరులో కానీ, అలాగే సింగరాయకొండలో కానీ ఆయన కింద 6,000 మంది వర్కర్స్కి ఇచ్చేసిన మహానుభావుడు. అలాగే మన చైర్మన్గా కానీ, లేకపోతే అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా కానీ ఆయన ఎన్నో పదవులు చేసి చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళి, అలాగే వాళ్ళ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఉన్నత స్థితిలో ఉండి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడంలో గంధి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అదే పూర్తిగా ఇవాళ ఈ స్కూల్కి ఈ పిల్లలకి వాటర్ డమ్ములు కానీ, లేకపోతే ఆడుకుంటాక బాల్స్ కానీ, క్రికెట్ బ్యాట్లు కానీ ఇవన్నీ కూడా లైట్లు, తర్వాత లైట్లు కూడా కరెంటు పోయినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అది దృష్టిలో పెట్టుకుని ఇటువంటి, కానీ చాలామంది ఉన్నారు కానీ ఇటువంటి చేతి డబ్బులు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వెంకటేశ్వరరావు అంటే ఇవాళ ఆయన ఒక దేవుడు, తోసిన సాయం చేసే వ్యక్తి. వాళ్ళు ఎప్పుడూ కూడా అలా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ ఆయన పోయిన వెంకటేశ్వరరావుని మనం అందరం కూడా జోహార్ వెంకటేశ్వరరావు. డఫాంలో స్కూల్లో సేవా కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు చేయదలుచుకున్నారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పలు కార్యక్రమాలు టౌన్లో ముందు ఇలాంటివి చేయాలనుకున్నాం. వెంకటేశ్వర సారు అందరికీ చాలా స్ఫూర్తి. రాజకీయ దుర్దుందులు, వ్యాపారవేత్త, వారిని ఆదర్శంగా తీసుకుని అందరూ ఎదగాలని, అందరూ సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కీర్తిశేషులు గంధి వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ 2 టౌన్లో
డఫ్ అండ్ డమ్ స్కూల్లో ఈరోజు వారి కుటుంబ సభ్యులు గంధి రవితేజ గారి చేతులతో వారి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరో ఎన్నో కార్యక్రమాలు చేయాలని భీష్ముడు అంటారండి. ఎందుకంటే ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని ఇవాళ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవి వరకు చేర్చేలా చేశారంటే ఒక్క గ్రంథి వెంకటేశ్వర గారి వాళ్ళేనండి. ఇవాళ జీవీఆర్ మార్కెట్ ఉందంటే భీమవరం మండలానికి చాలా ప్రాముఖ్యంగా ఉందంటే అది ఒక్క గ్రంథి వెంకటేశ్వర పుణ్యమేనండి. ఈ కార్యక్రమం నేను ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీ గ్రంథి వెంకటేశ్వర గారు 3వ వర్ధంతి సందర్భంగా ఈ నీరుల్లి కూరగాయ పండ్ల సంఘం మరియు జీవార్ మార్కెట్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. అలాగే అన్న సమారాధనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తనయులు శ్రీ గంధి శ్రీనివాసరావు గారికి వారందరికి కూడా మా నీరుల్లి కూరగాయ పండ్ల సంఘం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇదో పండగ కింద ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుచేతంటే మా జీవితాలు ఆయన పెట్టిన భిక్ష వ్యాపారాలకు కానీ దేనికి కానీ ఆయన మేము బతుకుండా కూడా మేము కానీ మా తరం కూడా ఎంతో రుణపడి ఉంటామని. భీమవరం పట్టణ మున్సిపల్ చైర్మన్గా మరియు సుమారు 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ సుదీర్ఘ సేవలు పెద్దగా అందించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి దాంట్లో భాగంగా ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండగా మా ఇక్కడ ఆదివారం బుధవారం సంతలుగా ఉండే ఈ భీమవరం పట్టణాన్ని సంతలో ఉండి మీకు ఎండ వానక తడుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు. ఇది మీకు కరెక్ట్ కాదు, నేను డైలీ మార్కెట్ కడతానని చెప్పి ఆ టైంలో ఇక్కడ బుధవారం మార్కెట్ ఉన్న సంతను తీసి డైలీ మార్కెట్ నిర్మించి కొన్ని వందల కుటుంబాలకి జీవనోపాధి కల్పించారు. అదేవిధంగా ఆయన మా నీరులో కూరగాయ పండ్ల సంఘంతోటి వారి నాన్నగారి నుంచి కూడా సుదీర్ఘ అనుబంధం వారికి మాకు ఉంది. ఆ అనుబంధం ఈ రోజుకి ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలియజేసుకుంటూ ఆయన 3వ వర్ధంతికి మా నీరుల్లి కూరగాయ పండ్ల సంఘం తరపున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జోహార్ గంధి వెంకటేశ్వర నా అదా ఎవరిదా ఇప్పుడు మహానుభావుడు జీవీఆర్ గారి వర్ధంతి 3వ వర్ధంతి వేడుకల సందర్భంగా మరి అతని ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి అతను ఎప్పుడు కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి కాబట్టి అతన్ని ఆదర్శంగా తీసుకుని గంధి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని వీర విధేయులు అభిమానులు సతీష్ను మారుతి గణేష్ ఈరోజు గునుపూడి దగ్గర ఉన్న ప్రేమాలయం ఆశ్రమానికి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. గంధి శ్రీనివాస్ గారి కుటుంబం అంటే మేము అందరం కూడా చాలా అభిమానిస్తాం. మా అందరికీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు కూడా చెప్తారు. ఆడంబరాలకేనో అల్లరి చల్లరగా ఉండొద్దు, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా పిలుపునిస్తారు. అదే బాటలో ఈరోజు మారుతి గణేష్ సతీష్ కూడా ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగస్వామ్యం మాకు కూడా అవకాశం కల్పించేందుకు నిజంగా కూడా ఈరోజు మా గ్రంథి వెంకటేశ్వర గారి 3వ వర్ధంతి మన సమానంగా ప్రేమల ఆశ్రమంలో నిరుపేదలకు
భోజనాలు ఏర్పాటు చేసాం. అలాగే అతను మా గురువుగారు అయి ఉండ చాలా సేవా కార్యక్రమాలు చేసి చాలా నిరుపేదలకు మంచి మంచి సలహాలు ఇచ్చి ఆ రకంగా కరణీయ వాళ్ళందరికీ కూడా సలహాలు ఇచ్చిన వల్ల మేము కూడా మా అందుబాటులో ఉండి ప్రజలకు సేవా కార్యక్రమం చేయకుండా కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఏ గణేష్ భీమవరం సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైన పెన్షనర్స్ యొక్క ప్రమాణ పత్రాల స్వీకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అనంతరం ట్రెజరీ ప్రాంగణంలో గల పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జరుగుతున్న లైఫ్ సర్టిఫికెట్స్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ ను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షనర్ అసోసియేషన్ భవనం నందు చేస్తున్న సేవలను అభినందించారు. ఎస్టీఓకు సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎస్టీఓ అల్లూరి రవివర్మ, ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్, భీమవరం తాలూకా అధ్యక్షులు ఎన్ఎస్ఎస్ పాల్, ట్రెజరర్ సూర్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ లైఫ్ సర్టిఫికెట్స్ జనవరి 1 నుంచి స్వీకరించడం జరుగుతుంది. అయితే మన భీమవరం సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న మన జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మన జేమ్స్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ కూడా మనకి పెన్షనర్ స్వీకరణ కార్యక్రమానికి ఇక్కడ కూడా వాళ్ళ సిస్టమేటిక్ పెట్టేసి ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎస్టీఓ ఆఫీస్తో పాటు ఇక్కడ కూడా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పెన్షనర్స్ అందరికీ సకాలంలో సర్వీసెస్ అందజేస్తున్నాము. అలాగే ఈ జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ అనేది మన గవర్నమెంట్ 2 months టైం అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా మనం ఎంతో ఈ 2 సెట్లలోనే కాకుండా మనం ఆన్లైన్లో కూడా జీవన ప్రమాణం ద్వారా ఇక్కడ నుంచి సబ్మిట్ చేయడానికి మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అందువల్ల వాళ్ళు ఇక్కడ ఇండియా మొత్తం మీద ఎక్కడున్నా సరే ఈ జీవన ప్రమాణం ద్వారా అయితే సబ్మిట్ చేయవచ్చండి. ఇది కాకుండా ఎవరైనా దగ్గరలో అందుబాటులో ఉన్నవి ఇక్కడ అయితే సర్వీసెస్ అయితే అందుబాటులో ఉన్న కోసం ఇక్కడ బిల్లు ప్రొవైడ్ చేశారు. ఎక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు. ఇక్కడే కాకుండా ఓన్లీ సబ్ ట్రెజరీ భీమవరమే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెన్షన్ తీసుకుంటాం వాళ్ళైనా సరే మన భీమవరం సబ్ ట్రెజరీ నుంచి వాళ్ళ లైఫ్ సర్టిఫికెట్లో ఉన్నది సబ్మిట్ చేయవచ్చండి. అలాగే ఎవరైనా బెడ్ రిడన్ పేషెంట్లు ఉన్నా సరే వాళ్ళకి రైల్స్ కూడా పెట్టి మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. బెడ్ రిడన్ పేషెంట్లు ఉన్నా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా సరే మా ఎస్టీ ఆఫీస్కి ఇలాంటి సిబ్బందికి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మా సిబ్బందిని కానీ అలాగే మన పెన్షనర్స్ ఆఫీస్లో ఉన్న వీళ్ళు మన పెన్షనర్స్ కూడా ఎంతో సహాయకం చేస్తూ వాళ్ళు కూడా ఎక్విప్మెంట్తో వెళ్ళి పెన్షనర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల పెన్షన్ అసోసియేషన్ సంబంధించిన పర్వాలేదు, మన ఎస్టీ ఆఫీస్లో సంబంధించిన పర్వాలేదు. మొత్తం మీద ఏంటంటే ఈ 2 monthsని మన పెన్షనర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తిగా వినియోగించుకొని ఎన్ని సకాలంలో కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ విషయంలో మాకు మీడియా మిత్రులు కూడా ఎంతో సహకరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భీమవరం యూనిట్ తరఫున కేవీసీ జీవన ప్రమాణ పత్రం చేయడం జరుగుతుంది. 1వ తారీఖున ఎస్టీఓ గారు దీన్ని ప్రారంభించారు. అలాగే ట్రెజరీ కార్యాలయం కాకుండా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో కూడా మరి పాల్ గారు, సూర్యనారాయణ గారు, సీతారామరాజు గారు వీరందరూ భాస్కర్ గారు వీళ్ళందరి సహకారంతో నిత్యము ఈ 2 నెలలు మేము పనిచేస్తున్నాం. ఇంచుమించుగా సగం మంది పెన్షనర్స్ మా కార్యాలయంలో ఈ ఈవీసీ వేయడం జరుగుతుందండి. మా జిల్లా ఏర్పడిన తర్వాత మరి మాకు డీటీఓగా వచ్చినటువంటి గణేష్ గారు సారు మాకు ఏ పని ఉన్నా వారి సిబ్బందికి కానీ వారికి కానీ ఫోన్ చేస్తే తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మేము చాలా అదృష్టవంతులని మాత్రం మేము డీటీఓ గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా డీటీఓ ఆఫీస్కి పెన్షనర్స్ ఎవరు వెళ్ళరండి, కానీ ఫోన్లో కూడా మనం మాట్లాడితే సమాధానం చెప్తారు. అలాగే వారి డిపార్ట్మెంట్లో ఏ సర్క్యులర్ పెట్టినా మరి వారు మనల్ని గుర్తించి ప్రతి సర్క్యులర్ ఆ డిపార్ట్మెంట్కి పెట్టిన సర్క్యులర్ కూడా మనకి వాట్సాప్లో పంపుతున్నారంటే అధికారుల యొక్క పనితీరు మీరు ఉండడం వల్ల మా జిల్లాలో అన్ని సబ్ ట్రెజరీలకు మా సబ్ ట్రెజరీలకు పనులు సకాలంలో పూర్తవుతున్నాయి సార్. మీకు ప్రత్యేకంగా భీమవరం పట్టణం జేపీ రోడ్లోని దంతులూరి జగన్నాథరాజు సత్రం, కోపెల్లవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 10వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3:30 నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్టు సత్ర వంశపారంపర్య ధర్మకర్త ఆలయ చైర్మన్ మంత్రి రామ్ కుమార్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి ఆదినారాయణాచార్యులు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. దాతలు భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని వారు కోరారు.
జోలపాలెం రోడ్లో ఉన్నటువంటి దంతులూరి జగన్నాథరాజు గారి సత్రయోగ అనుబంధ సంస్థ అనేటువంటి పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ తారీఖున అనగా ముక్కోట ఏకాదశి రోజున దర్శనానికి భారీ ఏర్పాట్లు చేయటం అది జరిగింది. ఆ రోజుని తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి కూడా దర్శనానికి ఏర్పాట్లు అందరూ ఈఓ గారు స్టాఫ్ అందరూ కలిసి చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంచేత ఇదంతా కూడా భక్తులు దాతలు భక్తులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆ కటాక్షాలు పొంది అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుతున్నాం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నామణ మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం దేవరాజయాపాత్రం దేవక్పాలగుణార్ణవం. స్థానిక శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్ర అనుబంధ సంస్థ అనేటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉత్తరద్వార దర్శనం ఈ నెల మామూలుగా 10వ తారీఖు 10/1/25 సంవత్సరం శుక్రవారం రోజున తెల్లవారుజామున 3:30 గంటలకి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయటం అనేది. కావున భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి తరింపగోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.